నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భూ కుంభకోణంపై ఆధారాలున్నా చర్యలు లేవన్న తెదేపా. తాడేపల్లి పెద్దల అండతోనే దోపిడీ అని ఆరోపణ. రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి. వరుస ఘటనలపై చంద్రబాబు, పురంధేశ్వరి దిగ్భ్రాంతి. తాగునీటి కోసం బెజవాడ వాసుల అవస్థలు. నీటి సరఫరాలో ప్రమాణాలకు యంత్రాంగం తిలోదకాలు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. మధ్యంతర బెయిల్ 7 రోజులు పొడిగించాలని పిటిషన్. కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 2000కి పైగా మరణాలు. ఐరాసాకు పపువా న్యూగినియా నివేదిక. సీఎం జగన్ ఆయన బంధువుల అండతో భోగాపురం మండలంలో సీఎస్ జవహర్ రెడ్డి 2000 కోట్ల విలువైన భూములు దోచేశారని తెలుగుదేశం నేత బొండా ఉమా ఆరోపించారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేసినట్లు ఆధారాలున్నా సీఎస్ బుకాయిస్తున్నారని, పైగా అక్రమాలు బయటపెట్టిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూదందాపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని సిట్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి జవహర్ రెడ్డిని సీఎస్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగింది. దానికి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి వీళ్ళ ప్రమేయం ఉందని ఆధారాలతో సహా వార్తలు వస్తూ ఉన్నా సిఎస్ జవహర్ రెడ్డి ఆయన ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించుకోవాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు. నిజాలు వెలుగు తీస్తున్నటువంటి వ్యక్తుల్ని అధికార పార్టీ సీఎం పేషీ నుంచి సీఎం బంధువుల అండతో భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు. 2000 కోట్ల రూపాయల భూముల్ని 596 జీవో నడ్డు పెట్టుకొని కుంభకోణం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక చీఫ్ సెక్రటరీ రహస్యంగా విశాఖ వెళ్లవలసిన అవసరం ఏంటి? నేను అడుగుతా ఉన్నా జవహర్ రెడ్డి గారిని, మీ మీద వచ్చినటువంటి 596 జీవో ఏ విధంగా జీవోను అడ్డుపెట్టి ఫామ్ డి పట్టాలని కొట్టేస్తా ఉన్నారో మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు? వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. విజయనగరం జిల్లాలో 2023 అక్టోబర్ నుంచి ఎప్పుడైతే 596 జీవో ఇచ్చారో ఆ జీవోని ఇచ్చిన తేదీ నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు మొత్తం మీద సిట్టు విచారణ జరగాలి. జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి బాధ్యతల నుంచి తప్పించాలి. వెంటనే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయవలసినటువంటి ప్రభుత్వ అధికారులు డి పట్టాల అసైన్ ల్యాండ్స్ భూముల రిజిస్ట్రేషన్లో బిజీగా ఉన్నారంటే విజయనగరం కలెక్టరు, విశాఖపట్నం కలెక్టరు వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి. భోగాపురం విజయనగరం జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో రికార్డ్స్ అన్నింటిని కూడా తక్షణమే తీర్చేయాలి. జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. పేదల రైతుల భూములు సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటున్న భూముల్ని అక్రమ జీవో ద్వారా రైతుల పీకల మీద కత్తి పెట్టి అగ్రిమెంట్లు చేయించుకొని మీ భూములు లాక్కుంటాం, లేకపోతే మీ అగ్రిమెంట్ చేయకపోతే అని మొత్తం వైసీపీ మాఫియా సిఎస్ ఆధ్వర్యంలో పనిచేసింది. ఇది చాలా పెద్ద స్కాము. 2000 కోట్ల రూపాయలు 1000 ఎకరాల భూములు చేతులు మారినాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇంత పెద్ద కుంభకోణం జరిగితే ఎన్నికల సంఘం ఎందుకు మిన్నకుంటుంది? సమగ్ర విచారణ చేయించండి, సిట్ వేయండి, సిట్టింగ్ జడ్జితో ఒక కమిటీ వేసి విచారణ చేయించండి. ఇంకా అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా ఇచ్చే పరిస్థితి ఉండాలి. రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా, తిరుపతి, అనకాపల్లి, గుంటూరు జిల్లాల్లో జరిగిన ప్రమాదాలు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడూరుపాడు హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో లారీని కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మంగళగిరి నుంచి విశాఖపట్నం శీతల పానీయాలతో వెళ్తున్న లారీని కొవ్వూరు నుంచి తమిళనాడు వెళ్తున్న కారు ఢీకొంది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి మొదట డివైడర్ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. లారీ కొంత దూరం కారును ఈడ్చుకుని వెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. మృతదేహాలను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించారు. తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది. చంద్రగిరి మండలం ఎం కొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులు క్షతగాత్రులు అందరూ నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపైనే జరిగిన మరో ప్రమాదంలో కారు దగ్ధమైంది. ఉదయం 4 గంటల సమయంలో సి మల్లవరం వద్ద తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో మరో రోడ్డుపైకి దూసుకువెళ్లిన కారులో మంటలు వ్యాపించాయి. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంటలకు కారు దగ్ధమైంది. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో జరిగిన ప్రమాదం కానిస్టేబుల్ను బలి తీసుకుంది. గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సునీల్ బాబు బైక్పై వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో ఘటనా స్థలిలోనే కానిస్టేబుల్ మరణించారు. అనకాపల్లి జిల్లా న్యాయంపూడి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందారు. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఎం కొంగవరం, కృష్ణా జిల్లా కోడూరుపాడు, కాకినాడ జిల్లా రాయవరం వద్ద జరిగిన ప్రమాదాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఎం కొంగరవారిపల్లి, కృష్ణా జిల్లా కోడూరుపాడు, కాకినాడ జిల్లా రాయవరం వద్ద జరిగిన ప్రమాదాలపై పురంధేశ్వరి ఆవేదన వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడే సమయం ఆసన్నమైన వైకాపా నాయకుల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు అరాచకం సృష్టించారు. జనసేన నాయకుడు కర్రి మహేష్ కారుకు నిప్పు పెట్టారు. ఇంటి ముందు ఉన్న కారును తగలబెట్టిన తీరుపై కర్రి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కారు దహనం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేసినందునే ఇలా చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కోసం పనిచేయడాన్ని తట్టుకోలేక దుశ్చర్యకు పాల్పడ్డారని వాపోయారు. గతంలోనూ అర్ధరాత్రి వచ్చి తమ ఇంటిపై దాడి చేశారని తెలిపారు. పోలీసుల ఉదాసీన వైఖరి వల్లే వైకాపా మూకలు రెచ్చిపోతున్నాయని మహేష్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరారు. నేను జనసేన పార్టీలో యాక్టివ్ గా తిరుగుతానని చెప్పి చూడండి, మా ఇల్లు చూడండి, ఆ రాళ్లు పగిలిపోయి ఆ చూడండి కారు ఎలా కాల్చారు. ఆల్రెడీ ఫోన్ చేసి బెదిరించారు. నా దగ్గర వాయిస్, వీడియో రికార్డింగ్స్ తో సైతం అన్ని ఉన్నాయి. ఇంత దారుణం చంపుదాం అనే వాళ్ళు. రాత్రి 2:50 అలా అవుద్ది సార్. నేను అద్దం తీసి ఈ విండో ఓపెన్ చేసి చూసా. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకానికి, ఈ అరాచకానికి పోనీ ఇక్కడ ఉండొద్దు, రాజకీయం చేయొద్దంటారు. రేపు వెళ్ళిపోతా నేను. 10 మంది జనాలకి న్యాయంగా మంచి పని చేస్తాను కదా, అందుకని చెప్పి ఈ రకంగా కక్ష చర్య. కారు కాల్ చేసి ఏంటి, అర్ధరాత్రి పూట మనుషులు కొడతాకి వెనకాల పడి తిరగటం ఏంటి, అసలు ఈ అరాచకం ఏంటి సార్?
పోనీ చంపేస్తే దరిద్ర వాళ్ళు చంపేమనండి. రాజకీయం అంటే ఇదే. ఇల్లు తగలబెట్టేస్తే మొత్తం చచ్చిపోయేవాళ్ళంగా, ఫ్యామిలీ చచ్చిపోయేవాళ్ళంగా. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల సమస్యలను పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదని, పారిశుధ్య వాహనాలు నిర్వహణ లేక మూలన పడ్డాయి. వాహనాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. వాహనాలు తక్కువగా ఉండడంతో చెత్తను తరలించడం కష్టతరంగా మారిందని కార్మికులు వాపోయారు. విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో ఇంటింటి చెత్త సేకరణకు సంబంధించినటువంటి వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు 25,000 ఇళ్లకు సంబంధించినటువంటి చెత్తని ఈరోజు పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు ఊరవతలకు తరలించడానికి కేవలం 6 ట్రాక్టర్లు మాత్రమే మున్సిపాలిటీలో ఉన్నాయి. అట్లాగే ఒక మినీ కంపాక్టర్, ఒక పెద్ద కంపాక్టర్ మాత్రమే మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు పనిచేస్తున్నటువంటి ట్రాక్టర్లను సైతం వస్తున్నటువంటి రిపేర్లని ఎక్కున్నటువంటి అధికారులు కానీ పాలకులు కానీ వాటిని సకాలంలో చేర్చుంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిపైన పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు అనేక పర్యాయాలు పాలకవర్గం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వాటిని తగినంత శ్రద్ధ పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. కమిషనర్ వచ్చినా కానీ మాకు గుర్తింపుకు యూనిఫారం కానీ గుర్తింపుకి బాత్రూమ్ పోవాలన్నా పాసుకు పోవాలన్నా కానీ మాకేం సౌకర్యం లేదు. కానీ తక్షణమే మాకు అట్లా సౌకర్యాలన్నీ కావాలని మేము కోరుతున్నాము. గవర్నమెంట్ నుంచి మాకు 16 రోజుల సమ్మెకాల జీతం రావాలి. అలాగే 2 నెలలది అలవెన్స్ బకాయి అయింది. కమిషనర్ గారికి లెటర్ పెట్టినా ఆయన ఏం పట్టించుకోవట్లేదు. మీ ఎలక్షన్లో మేము 20 రోజులు డ్యూటీ చేశాము. 20 రోజులు డ్యూటీ చేసినా కూడా మాకు సెలవు దినాలుగా గుర్తించి ఆయన జీతం చేయమని అడిగిన లెటర్ పెట్టినా కూడా పట్టించుకోవట్లేదు. రాత్రి అనగా పగులు అనగా 24 గంటలు డ్యూటీ చేయించారు. కానీ చేయించినా కూడా ఈయన ఒకరోజు సెలవు మాత్రమే ప్రకటిస్తాను, జీతం అయితే చేయను అంటున్నాడు. మాజీ మంత్రి విజయ డైరీ డైరెక్టర్ ఎర్నేని సీతాదేవి కన్నుమూశారు. హైదరాబాద్లో ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆమె ముదినేపల్లి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. సీతాదేవి పార్థివ దేహాన్ని ఇవాళ సాయంత్రం స్వగ్రామం కలిదండికి మండలం కొండూరుకు తరలించనున్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గూళ్యపాళ్యంలో ఆదివారం విద్యుత్ శాఖ అధికారులు సిపిఎం నాయకుడు విరూపాక్షి పొలంలో విద్యుత్ మీటర్ బిగిస్తుండగా అడ్డుకొని విసిరికొట్టారు. సమాచారం ఇవ్వకుండా తన పొలంలో వ్యవసాయ పొలాల్లో మీటర్లు బిగించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఇప్పుడు మీటర్లు ఎందుకు బిగిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. భవిష్యత్తులో వీటి వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. మీటర్ల బిగింపును ప్రతి రైతు అడ్డుకోవాలన్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు అటవీశాఖ పరిధిలోని పెన్నా నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న 2 లారీలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అక్రమార్కులపై కేసు నమోదు చేయకుండా అపరాధ రుసుం కట్టించుకుని వదిలేయడంతో అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లారీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అటవీశాఖ అధికారిని హేమాంజలికి వచ్చిన సమాచారంతో కమలాపురం ఎన్డీఓ సిబ్బంది ఎర్రగుంట్ల మండలంలోని హనుమనగుత్తి పోట్లదుర్తి మధ్యలో 2 లారీలను స్వాధీనం చేసుకున్నారు. పెన్నా నది నుంచి ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతో ఇసుకను తరలించి వెంకన్నపల్లె పొలాల్లో నిల్వ ఉంచి అక్కడి నుంచి లారీల ద్వారా ఇతర జిల్లాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. రిజర్వ్ అటవీ ప్రాంతంలో పరిధిలో కాకుండా బయట తవ్వుకున్నట్లు పరిశీలనలో తేలడంతో అపరాధ రుసుం 70,000 కట్టించుకొని ఇసుక లారీలను వదిలేశామని అటవీశాఖ అధికారులు తెలిపారు. పావలా కోడికి ముప్పావలా మసాలా అనే సామెత షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల విషయంలో అచ్చుగుద్దినట్లు సరిపోతోంది. ఆ సంస్థ పెట్టే పెట్టుబడికి రెట్టింపు ప్రయోజనాల్ని కల్పించేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. భవిష్యత్తులోనూ ఏవైనా రాయితీలు అవసరమైతే ఇస్తామని భరోసా కల్పించింది. గతంలో ఏ పరిశ్రమకు ఇవ్వని విధంగా ఇండోసోల్పై ప్రోత్సాహకాల్ని కురిపించడంపై పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర 25,000 కోట్ల పెట్టుబడితో వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమను ఇండోసోల్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. దీనికి భారీ మొత్తంలో ప్రోత్సాహకాల్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. విద్యుత్, రిజిస్ట్రేషన్ ఫీజులు, గనుల లీజులు, చిన్ననీటి చెరువులు ఇలా అవకాశం ఉన్నంత మేర ఇండోసోల్కు కట్టబెట్టింది.
భౌతిక ఆర్థిక ప్రోత్సాహకాలు 50,000 కోట్ల వరకు ఉంటాయని పారిశ్రామిక వర్గాల అంచనా. ఇదే సంస్థ PLI పథకం కింద విక్రయించిన ప్యానెళ్ల ఆధారంగా కేంద్రం నుంచి రాయితీలు పొందనుంది. ఇండోసోల్ సంస్థ DPR ఇవ్వడమే ఆలస్యం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది. పరిశ్రమ ఏర్పాటుకు గతంలో అనుమతించిన 5,148 ఎకరాల కేటాయింపుతో పాటు అదనంగా 3,200 ఎకరాల సేకరణకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ భూముల్ని కాస్ట్ బేసిస్ విధానంలో సేకరించి అప్పగించాలని ఏపీఐఏసీని ఆదేశించింది. లీజు ప్రాతిపదికన భూముల్ని కేటాయించే విధానాన్ని సవరించి అవుట్ రైట్ సేల్స్ విధానంలో నేరుగా రిజిస్ట్రేషన్ చెయ్యాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటి వరకు 2,959.61 ఎకరాల సేకరణకు రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో 407 ఎకరాలకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారాన్ని చెల్లించి ఆ భూముల్ని ఏపీ మ్యారిటైమ్ బోర్డుకు రెవెన్యూ శాఖ అప్పగించింది. పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించిన 8,348 ఎకరాల్లో 4.87% భూముల్నే రెవెన్యూ అధికారులు సేకరించారు. భూసేకరణ పూర్తయ్యాక ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు వచ్చాకే పరిశ్రమ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ఇండోసోల్ మాత్రం భూసేకరణ కొలిక్కి రాకుండానే 35 ఎకరాల్లో ఒక షెడ్డు ఏర్పాటు చేసి 500 గిగావాట్ల ప్యానెళ్ల తయారీ సామర్థ్యం ఉన్న యూనిట్ను ఉత్పత్తిలోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఇంత హడావిడిగా ఉత్పత్తిని ప్రారంభించాల్సిన అవసరమేంటి? ఎన్నికల తర్వాతి పరిణామాల దృష్ట్యా ఇలా చేస్తోందా అనే అనుమానాలు పారిశ్రామిక వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఒక పరిశ్రమ ఏర్పాటుకు ముందే ప్రోత్సాహకాలపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుంది. అందుకు అంగీకరించాక ఒప్పందం కుదురుతుంది. ఇండోసోల్కు మాత్రం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రోత్సాహకాలు అవసరమైనా ఇస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ సంస్థకు విద్యుత్ లైన్ల ఏర్పాటు, మైనింగ్ సంబంధిత మినహాయింపులు, ప్రాజెక్టు ఏర్పాటుకు మద్దతు, ఫిజికల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఇండోసోల్కు రాబోయే 15 ఏళ్ల పాటు రాయితీపై విద్యుదిచ్చేలా నిర్ణయించింది. ఉత్పత్తిలోకొచ్చిన మొదటి 7 ఏళ్ల పాటు యూనిట్ 4 చొప్పున, తరువాత 8 ఏళ్లు 4.5 రూపాయల చొప్పున వినియోగించిన విద్యుత్కు బిల్లు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పరిశ్రమల నుంచి వసూలు చేసే టారిఫ్ ప్రకారం యూనిట్కు సగటున 12 రూపాయల చొప్పున లెక్కిస్తే ఇండోసోల్ సంస్థ వినియోగించబోయే విద్యుత్కు సుమారు 47,809 కోట్ల రాయితీని భరించాల్సి వస్తోంది. ఇండోసోల్కు విద్యుత్ సరఫరా చేసేందుకు 220 kV సబ్స్టేషన్ ఏర్పాటుకు 70 కోట్లు, 30 కిలోమీటర్ల లైన్ల ఏర్పాటుకు 30 కోట్ల భారాన్ని ఇండోసోల్పై వేయకుండా ట్రాన్స్కో భరించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డిస్కం నుంచి విద్యుత్ సరఫరా పొందడానికి డెవలప్మెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్లు, ఇతర పర్యవేక్షక ఛార్జీలకు మినహాయింపించింది. పరిశ్రమల కోసం సేకరించిన భూములకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ట్రాన్స్ఫర్ డ్యూటీని మినహాయించడం వల్ల 90 కోట్లు స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ 4.5 కోట్ల మేర సంస్థకు లబ్ధి చేకూరుతుంది. పరిశ్రమ కోసం సేకరించే భూముల విలువ రిజిస్ట్రేషన్ శాఖ నిబంధన ప్రకారం సుమారు 1,200 కోట్లవుతుందని అంచనా. దీనిపై చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ 7.5% ప్రభుత్వం మినహాయించింది. ఆ భూముల్ని ఎస్పీవీలు, అనుబంధ యూనిట్లకు భూముల్ని బదిలీ చేసే సమయంలో చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల్ని మినహాయించడంతో మరో 100 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందని అంచనా. కేటాయించిన భూములకు ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీలు, బిడ్డింగ్ పర్మిషన్, ప్రాసెసింగ్ ఛార్జీలు, సైట్ జోనింగ్ ఛార్జీలు, ప్రాపర్టీ, మున్సిపల్, పంచాయతీ పన్నులు, అభివృద్ధి ఛార్జీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా సంస్థ ఆర్థికంగా మరో 100 కోట్లు ప్రయోజనం పొందుతుంది. భవనాల నిర్మాణానికి అవసరమైన గ్రావెల్, మట్టి, ఇసుక, రోడ్ మెటల్, రఫ్ స్టోన్, బౌల్డర్స్, ఇతర చిన్న ఖనిజాలకు రాయల్టీ, సీనరేజీ రుసుము మినహాయింపు వల్ల కనీసం 50 కోట్ల లబ్ధి కలగనుంది. ఆ సంస్థకు మొత్తం ఆర్థిక ప్రోత్సాహకాలు 48,254 కోట్లు ఉంటుందని అంచనా. ఇండోసోల్కు అవసరమైన క్వార్జ్ గనుల్ని కట్టబెట్టడానికి వీలుగా ప్రభుత్వం అనుమతులిచ్చింది. మైనింగ్ లీజు, తవ్వకాలకు సంబంధించి ప్రీమియం అమౌంట్, సీనరేజీ ఫీజు, జిల్లా ఖనిజ నిధి, కన్సిడరేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని గనుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 18 లీజుల కోసం ఆ సంస్థ దరఖాస్తు చేసింది. వాటిలో 10 అటవీ భూములు కాగా మిగిలిన 8 లీజులు ప్రభుత్వ భూములే. ప్రకాశం జిల్లాలో 157.75 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 119.1 ఎకరాల్లో కలిపి 6 లీజుల కేటాయింపునకు గనుల శాఖ ఎన్ఓసీ ఇచ్చింది. 10 ఏళ్ల పాటు తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ శాఖ ఇచ్చే రాయల్టీ, ఇతర ఫీజుల మినహాయింపుల ద్వారా పొందే లబ్ధి అదనం.
కనిగిరి జలాశయం, సంగం బ్యారేజీ, సోమశిల నుంచి 115 MLD నీటిని పరిశ్రమ కోసం అందించారని పేర్కొంటూనే దీనికి సమీపంలో ఉన్న రావూరు చెరువు, చేవూరు మినీ ట్యాంకు, చెన్నాయిపాలెం చెరువుల్లో నీటిని నిల్వ చేసుకోవడానికి, ప్రాజెక్టు నీటి నిల్వ అవసరాలు తీర్చడానికి కేటాయించే అవకాశాలను పరిశీలించాలని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. 100 ఎకరాల విస్తీర్ణమున్న 3 చెరువుల్ని ఇండోసోల్ నీటి అవసరాలకు కేటాయించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. నీరు స్వచ్ఛంగా ఉంటేనే ప్రజలకు ఆరోగ్యం, ఆనందం. అలాంటిది ఆ నీరు కూడా కలుషితమైతే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు బెజవాడ వాసులు. కృష్ణానది చెంతనే ఉన్న స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోవట్లేదు. ఓవైపు అడపాదడపా వర్షాలు, మరోవైపు కలుషిత నీటితో ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రజలకు పరిశుభ్రమైన నీటిని అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వం, అధికారులు విస్మరించారు. తాగునీటి సరఫరాలో ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇదిగో ఈ దృశ్యాలు చూడండి. ఎర్ర రంగులో చెత్తా చెదారంతో నీరు ఎంత కలుషితంగా వస్తుందో. విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకు వీటినే సరఫరా చేస్తోంది. స్వచ్ఛమైన తాగునీరు అందించండి మహాప్రభో అని అనేకసార్లు ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కలుషిత నీటితో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని గతంలో అనేక పరీక్షల్లో తేలింది. అయినా పాలకల్లో చలనం లేదు. మరోవైపు వాటర్ పైప్లైన్లు లీకవుతున్నా మరమ్మతులు చేయడం లేదు. ఏళ్లు గడుస్తున్నా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రామలింగేశ్వరనగర్లో నిర్మిస్తున్న తాగునీటి ట్యాంకు ఏళ్లు గడుస్తున్నా అందుబాటులోకి రాలేదు. జేడీనగర్లోని వాటర్ ట్యాంకుల నుంచి బోరు నీళ్లు సరఫరా చేస్తూ ఉండటంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నీటి పన్ను వసూలు చేస్తున్న అధికారులు స్వచ్ఛమైన నీటిని అందించడం లేదని మండిపడుతున్నారు. గంగిరెద్దుల దిబ్బలోని నీటి ట్యాంకు నిర్వహణ సక్రమంగా లేదు. నగర శివారు ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లోనూ స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీళ్ళ పంపులు, మంచినీళ్ళ పంపు అక్కడ పోయింది. మంచినీళ్ళ పంపు మరి ఆయన వేపిస్తాను అంటుండే కదా. ఇప్పుడు ఇళ్లలో పంపులు కూడా మురుకులు, దాంట్లో సన్న పురుగు అవన్నీ వస్తున్నాయి. వాడుకోవటానికి కూడా పనికి రావట్లేదు. వాళ్ళని అడుగుతుంటే నీళ్ళు బాగానే వస్తున్నాయి కదా, మీకేమైందని వాళ్ళు అడుగుతున్నారు ప్రభుత్వం. తాగటానికంటే మేము వేసాం కదా, అయ్యే మంచినీళ్ళు వాడుకోండి అని అంటున్నారు. ఇక్కడ మంచినీళ్ళు పంపులు కూడా నలకలు వస్తున్నాయి. బేవత్సంగా దోమలు ఉన్నాయి. అయ్యే నీళ్లు వడగట్టుకొని తాగమంటున్నారు. మంచినీళ్ళు పంపు ఏమన్నా ఈ వార్డులో ఒక పంపు లేదు. అటు పక్క పంపు పాడైపోయింది. ఏమంటే మేము ఏమో ఇప్పుడు కుదరదని మాట్లాడతారు. ఈ పేటకి ఆయన కార్పొరేటర్ బౌదూర్ గారు ఇక్కడ ఉండేది, ఆయన కూడా సరిగా పట్టించుకోవట్లే. మా పరిస్థితి ఏంటండి, ఇక్కడ దోమలు బేవత్సంగా దోమలు ఉన్నాయి. ఇట్లా అంటే ఇట్లా దూసుకుంటే దోమలు ఎక్కువ. పిల్లలతో ఎలా ఉంటున్నాం, జ్వరాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఎవరన్నా పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఓట్ల టయానికి అయితే మేము ఉన్నామని అందరూ వస్తారు. ఇట్లాంటి ఆయన మాత్రం ఎవ్వరు పట్టించుకోరు. మాకు పంపులో నీళ్లు మంచిగా రావట్లేదండి. అన్ని నలకలు, పురుగులు అన్నీ వస్తున్నాయండి. చాలా తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆ పురుగులో ఉన్న నీళ్ళే తాగడానికి వడకట్టుకొని అన్నీ చేసుకొని తాగుతున్నాం. నగరపాలక సంస్థ విడుదల చేస్తున్న నీరు స్వచ్ఛంగా లేకపోవడంతో పెద్ద మొత్తం చెల్లించి ప్రజలు బయట వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుక్కుంటున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకుని విచ్చలవిడిగా వాటర్ ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. నిర్వాహకులు సరైన ప్రమాణాలు పాటించకపోయినా వారిపైన నిఘా లేదు. ఇలా అన్ని రకాలుగా ప్రజలు నీటి కోసం తిప్పలు పడుతున్నారు. గత 50 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉండే ఈ ప్రజలకి మురుగునీరు ఇల్లు సప్లై చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరో ఉద్దానం పరిస్థితి ఏర్పడతా ఉంది. అందరూ కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా తయారయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అనేక డివిజన్లో, కొండ ప్రాంతంలో కానీ అన్ని రకాలుగా నీరు రాని పరిస్థితి ఉంది. ఎక్కడో ఢిల్లీలో ఉండే ప్రభుత్వం నీటిని ఫ్రీగా ఇస్తూ ఉన్నది. 500 కిలోమీటర్ల దూరంలో యమునా నదిలో వచ్చే నీరును వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. కానీ మన పక్కన కృష్ణానది ఉంది. ఇంతవరకు ఒక 5 అడుగులు 6 అడుగులు వేస్తే కృష్ణానది. వీళ్ళకి నీరు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంత వాసులే కాదండి, తూర్పు నగర సిటీ మొత్తం కూడా ఇవాళ వచ్చే బోరు వాటర్ అంతా కూడా కలుషితమైన వాటరు. ఈ నీళ్ల వల్ల నీళ్లు తాగితే హార్ట్ అటాక్ వస్తుంది, బోన్స్ మెత్తపడతాయి. ఇది తాగే నీళ్లు కాదు, ఆరోగ్యమైన నీళ్లు కాదు అనేది అప్పుడు మెడికల్ రిపోర్ట్ వచ్చింది. ఇవాళ మనకు పాకుడు వస్తుంది, నీళ్ళు వస్తున్నాయంటే డ్రైనేజీలు ఎక్కడో పైకిపోయి కాదు. రోజు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట కడిగిన నీళ్ళలాగా, ఇనుములు కడిగిన నీళ్ళలాగా వస్తున్నాయి. మంచి నీళ్లు తాగే పరిస్థితి లేదు.